సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కిందున్నాయి. అలా ఎలా దాచావమ్మా? ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి, హోమ్ మినిస్టర్ గారు? డాక్టర్ రోమారావు, ఇది కరెక్టేనా? 100%. అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుంది. వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించారా? నీ ప్రేమకు దొరికిందో లింకు. ఎవరితో? నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా. ఒక మూల విస్తరింపజేస్తే చాలు. ఏంటిదే? All my friends are toxic, all ambitionless, so rude and always negative. I need ఈ లెటర్ గా పడిన ఆడదే కాదు, ఇట్లు రావణి సుబ్రహ్మణ్యం. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరిని ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో, సరే చెల్లెమ్మ, బావగారిని అడిగాని చెప్పు. అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు. పాపని గుర్రమెక్కించుకుంటే ఊరుకుంటుందేమో చూడండి. ఇప్పుడు గుర్రాన్ని ఎక్కడ తెస్తా? లేదురా. అన్నకి ఈ పంది మీద అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పాం. ఎంత గొప్ప వ్యక్తిని ప్రేమించావమ్మా. అసలు మీ ప్రేమను చూస్తుంటే నాకేమనిపిస్తోంది అంటే చాలా సీన్ అయిపోయింది. ఈయన మీకు తెలుసా? ఆయన తెలియపోవడం ఏంటమ్మా? రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. నిజంగా అది మీ తల్లి కాదురా, సవితల్లా. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. అల్లుడు గారు, షీలా అని మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీపా? రేట్ ఎంత? ముగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైప్. ఎవరది? నేను మోహన్ రావును బాబు. చీర కట్టుకున్నారా? అమ్మా, మీ పేరు? వరలక్ష్మి. మహారాష్ట్రలో వరలక్ష్మి ఉండదే. అందుకే ఇక్కడ ఉంది బాబు. ఏంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదవో రక్షణ చేయొద్దు, అలవాటు అయిపోయింది. ఏమండి, ముందెళ్ళ కాళ్ళు చేతులు కడుకురండి. పొద్దున్న నుంచి కడుగుతూనే ఉన్నాడు. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తింటున్నారా? ఏ నేను సేమ్ శాస్త్రం కాదు కదా.
ఒక్కసారి ఇలా వస్తే కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాను. గారు మీరు మగాళ్ళు. నువ్వు కాదా? కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ వండుతా? ఇంటికి ఇద్దరున్నారు. పెళ్ళాలా? తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు, ఎన్కౌంటర్ అయిపోతా. ఏం తింటారు? నీ చేస్తే ఏం పెట్టినా తినేస్తాను. అది ఇడి పెట్టి రే రెండో ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? ఎస్ఆర్సీ అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. నువ్వెంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ చేయలేవా? రండి గన్మెన్ రాకపోయేసరికి గుర్తుపట్టలేదు. నువ్వు వాడి కోసం వెయిటింగ్. అదేంటి అమ్మాయి ప్యాంట్ వేసుకుంది? అది కూడా వేసుకోపోతే బాగుండదు కదా. మా వాళ్ళు మీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా?